Guys, this is Venkat. Welcome back to our channel Sahastra 26, the magic of 26 letters. మన వీడియో లెసన్లో ప్రత్యేకంగా ఫర్ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారు, ఎన్ని రకాలుగా ఎటువంటి సిచ్యుయేషన్లో యూజ్ చేస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే సాధారణంగా మనకు తెలుసు ఫర్ అనే వర్డ్ ఏమో కోసం, కొరకు, గురించి అని చెప్పి వాడతారు. కానీ చాలా సందర్భాల్లో ఈ ఫర్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అవేంటి, వాటి వివరాలు ఏంటి అనే విషయాల్ని మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్లు సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఇట్ ఇస్ టైమ్ టు స్టార్ట్ ద వీడియో లెసన్. ఫ్రెండ్స్, మనం ఫర్ అనే వర్డ్ని సాధారణంగా బేసిక్గా ప్రాథమికంగా ఎక్కువ సందర్భాల్లో ఒకరి కోసం, ఒకరి గురించి లేదా ఒక విషయం కొరకు అని చెప్పేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, దీస్ ఫ్లవర్స్ ఆర్ ఫర్ యూ. ఈ పువ్వులు నీ గురించి, నీ కోసం, అంటే అవి నీ కోసం తెచ్చినవి, నీ కోసం ఉద్దేశించినవి. దే ఆర్ మెంట్ ఫర్ యూ. అలాగే ఐ కేమ్ హియర్ ఫర్ మనీ. నేను ఇక్కడ డబ్బు గురించి వచ్చాను. నేను దేని గురించి వచ్చాను? డబ్బు కోసం వచ్చాను. ఆ కోసం అన్నప్పుడు మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ మీ. ఎక్కువ సమాచారం కోసం, ఎక్కువ సమాచారం కొరకు నన్ను కాల్ చేయండి, నాకు కాల్ చేయండి అని చెప్పి ఇక్కడ అంటున్నాం. నెక్స్ట్ యూజ్ అంటే ఒకరి గురించి. ఇంచుమించు రెండు కూడా ఒకటే, కానీ కాస్త స్లైట్ డిఫరెన్స్ ఉంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ గురించి నేను ఏం చేయగలను, మీకోసం నేను ఏం చేయగలను అని చెప్పి మనం సాధారణంగా రిసెప్షనిస్టులు ఎక్కువ అడుగుతూ ఉంటారు దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఏంటంటే అవర్ సోల్జర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ కంట్రీ. మన దేశం గురించి, మన దేశం కోసం మన సోల్జర్స్ ఏమో ఫైట్ చేస్తున్నారు, యుద్ధాలు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం. దేని గురించి? ఫర్ కంట్రీ. థర్డ్ యూజ్ ఏంటంటే హౌ లాంగ్. అంటే ఏదైనా లెంగ్త్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు లేదా పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సాధారణంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్లో ఈ ఫర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. హీ వాజ్ జైల్డ్ ఫర్ 10 years. అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఎంత లెంగ్త్ ఆఫ్ పీరియడ్? 10 years. ఆ 10 years ముందు ఇక్కడ మనం ఫర్ యూజ్ చేసాం. అలాగే ఐ హ్యావెంట్ సీన్ హిమ్ ఫర్ మెనీ డేస్. చాలా రోజులుగా అతను నేను చూడలేదు, చాలా రోజులుగా. దిస్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ది టైం, పీరియడ్ ఆఫ్ టైం. ఆ పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి దాని ముందు మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. Hi friends, welcome back to our channel. In this video lesson, I am going to present you how to use for in English. You know, we have known how to use for unlimited occasions, but now I am going to present you so many occasions how to use for in English. The first one is to mean. For example, these flowers are for you. That means they are meant for you. I came and I brought these flowers only for you. The second one is I came here for money. I came here for what? For money I came here. Next one is for more information call me. You can call me for what? For more information. Okay? The second one is about somebody. Some people are doing something for somebody. In that case you have to use generally for. What can I do for you? That means I am ready to hear, to help to you. Next one is our soldiers are fighting for country. Our soldiers are fighting for what? For our country. The third use is how long. In this case, for shows length of time, a period of time. Generally, it is used in present perfect and present perfect continuous tenses at the time of expressing length of time. He was jailed for 10 years. He was jailed for what period? For what length of period? For 10 years. So this is the length of period. So before that you have to use for. And the last one is I have not seen him for many days. Because I don't know the reason, but I have not seen him for many days. Many days means it is a length of time. It is a period of time. So before period of time usually you have to use for. ఫ్రెండ్స్, మనం ఫర్ యూజ్ చేసే మిగతా సందర్భాలు ఏంటంటే హౌ ఫార్ సంబడి గోస్ సంథింగ్ గోస్. ఎంత దూరం ఒక మనిషి అయినా ఒక వస్తువైనా ఎంత దూరం వెళ్ళింది ఆ దూరాన్ని చెప్పేటప్పుడు కూడా దాని ముందు మనం ఫర్ యూజ్ చేస్తాం. చూడండి, వీ వాక్డ్ ఫర్ ఎ మైల్. వాళ్ళు మైలు దూరం నడిచారు. ఎంత దూరం? మైల్. ఆ దూరాన్ని చెప్పే వర్డ్ ముందు ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. దే ట్రావెల్ ఫర్ 10 kilometers. వాళ్ళు 10 kilometers ప్రయాణం చేశారు. ఆ ఎంత దూరం ప్రయాణం చేశారు? 10 kilometers. ఆ 10 kilometers ముందు మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ ఏంటంటే వేర్ ఏ పర్సన్ థింగ్ ఈస్ గోయింగ్. ఒక మనుషులు కానీ వస్తువులు కానీ ఎక్కడికి వెళ్తున్నాయి
ఆ డెస్టినేషన్ చెప్పేటప్పుడు కూడా ఇక్కడ మనం సాధారణంగా ఫర్ యూజ్ చేస్తాం. ఈజ్ దిస్ ట్రైన్ ఫర్ వైజాగ్? ఈ ట్రైన్ వైజాగేనా, అంటే ఈ ట్రైన్ వైజాగ్ వెళ్తుందా అన్నప్పుడు కూడా మనం ఇక్కడ బౌండ్ కూడా యూజ్ చేయొచ్చు ఫర్ ప్లేస్లో. అంటే ఈజ్ దిస్ ట్రైన్ బౌండ్ ఫర్ వైజాగ్? అంటే వైజాగ్ వెళ్ళడానికైనా ఈ ట్రైన్ ఉన్నదని చెప్పేటప్పుడు మనం ఆ ఫర్ వాడుతుంటాం. దే ఆర్ లీవింగ్ ఫర్ లండన్ టుమారో. వాళ్ళు రేపు లండన్ వెళ్ళబోతున్నారు. అంటే చూడండి ఇక్కడ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అంటే ఆల్రెడీ ప్లాన్డ్ యాక్షన్. ఆ ప్లాన్డ్ యాక్షన్స్ కూడా మనం ఫ్యూచర్లో జరుగుతుందని చెప్పడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. వాళ్ళు లండన్ వెళ్ళబోతున్నారు. ఇక్కడ డెస్టినేషన్ చెప్పాం లండన్ అని చెప్పి దాని ముందు ఫర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ ఏంటంటే హౌ మచ్ చార్జ్డ్. ఏదైనా కొన్ని వస్తువుల యొక్క ధర కానీ వెల గురించి మనం చెప్పేటప్పుడు అయితే ఇక్కడ హోల్ మొత్తంగా చెప్పాలి, అంతేగాని విడివిడిగా కాదు. విడివిడిగా చెప్తే మనం ఎట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ యాపిల్స్ ఏమో నేను ఇంత కొనాలని చెప్పేటప్పుడు ఎట్ యూజ్ చేయాలి. అలా కాకుండా మొత్తం యాపిల్స్ అన్ని కొనాలని చెప్పేటప్పుడు మనం ఫర్ యూజ్ చేయాలి. అది మనం ప్రిపోజిషన్స్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఐ బాట్ దిస్ ఫోన్ ఫర్ 10,000 రూపీస్. నేను ఈ ఫోన్ ఏమో 10,000 రూపాయలకి కొన్నాను. ఆ ఫోన్ కాస్ట్ ఎంత, ప్రైస్ ఎంత? 10,000 రూపీస్. సో దాని ముందేమో ఫర్ యూజ్ చేస్తాం. సమోసా ఈజ్ అవైలబుల్ ఫర్ 5 రూపీస్. అంటే సమోసా అన్నది ఇక్కడ 5 రూపాయలకి దొరుకుతుంది, లభ్యమవుతుంది. అంటే 5 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమోసా. ఫ్రెండ్స్, ఫర్ యూజ్ చేసే మిగతా సందర్భాలు ఏంటంటే విత్ ద మీనింగ్ ఆఫ్, అర్థంలో. అంటే ఏదైనా ఒక యాక్రోనిమ్ కానీ అబ్రివేషన్ కానీ తీసుకున్నప్పుడు ఆ అబ్రివేషన్లో ఆ ఒక్కొక్క లెక్చర్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ఏంటి? అలాగే ఒక్కొక్క భాషలో ఒకవేళ మనం చెప్తుంటాం కొన్ని రకాల వర్డ్స్, ఆ మిగతా భాషలో దాన్ని ఏంటంటారని చెప్పేటప్పుడు కూడా మనం ఈ ఫర్ యూజ్ చేస్తుంటాం. వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ గ్లాస్ ఇన్ తమిళ్? తమిళ్లో గ్లాస్ అనే దాన్ని ఎలా అంటారు అంటే గ్లాస్ అని మనం తెలుగులో అంటూ ఉంటాం, దాన్ని తమిళ్లో ఎలా పిలుస్తారని చెప్పేటప్పుడు కూడా మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఇన్ ద యుఎస్ఏ ఎస్ స్టాండ్స్ ఫర్ స్టేట్స్. అంటే యుఎస్ఏ అనే ఆక్రోనిమ్లో అబ్రివేషన్లో ఎస్ అంటే ఏంటి? స్టేట్స్. ఇలా మనం ఫర్ ఈ సందర్భంలో కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆన్ బిహాఫ్ ఆఫ్, తరపున, అంటే ఒకరి తరపున, అంటే ఒకరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఫర్ యూజ్ చేస్తాం. అండ్ స్పీకింగ్ ఫర్ ఆల్ ద ఎంప్లాయీస్. అంటే ఇక్కడ అందరు ఎంప్లాయీస్ గురించి వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళందరూ మాట్లాడలేక కాదు, వాళ్ళందరూ నాకు రైట్ ఇచ్చారు మాట్లాడమని. సో వాళ్ళందరూ తరపున వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నానని చెప్పేటప్పుడు కూడా మనం ఫర్ యూజ్ చేస్తాం. ఈ సైన్డ్ ఆన్ ద పేపర్స్ ఫర్ మినిస్టర్. అంటే ఇక్కడ మినిస్టర్ ఏమో అతనికి అధికారం ఇచ్చాడు, అతని తరపున సైన్ చేయమని పేపర్స్. అందువల్ల ఈ సైన్డ్ మినిస్టర్ తరపున అతను అక్కడ సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ రిలేషన్ టు ద ఎక్స్పెక్టెడ్ నార్మ్ ఆఫ్. అంటే చూడండి, ఒక వయసుకు తగ్గట్టుగా లేరు, ఉన్నారు అని చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఫర్ యూజ్ చేస్తుంటాం. షీ స్టాల్ ఫర్ ఎర్ ఏజ్. అంటే ఆమె వయసుకు చాలా ఎక్కువ పొడవుగా ఉంది. అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ అంత పొడవు ఉండరు, కానీ ఆమె ఆ వయసు కన్నా చాలా ఎక్కువగా పొడవుగా ఉందని చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఇట్స్ క్వైట్ వార్మ్ ఫర్ దిస్ టైమ్ ఆఫ్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఈ టైంకి చాలా ఎక్కువ వేడిగా ఉంది. అలా మనం కంపేర్ చేసేటప్పుడు కూడా సాధారణంగా ఫర్ యూజ్ చేస్తుంటాం. ఫర్ యూజ్ చేసే మరొక సందర్భం ఏంటంటే ఇండికేటింగ్ అండ్ అగేషన్ ఇన్ ద సిరీస్. మనం చెప్తూ ఉంటాం ఏదైనా సంథింగ్ జరిగేటప్పుడు ఇన్నోసారి అన్నోసారి అని అంటూ ఉంటాం. అలాంటప్పుడు కూడా మనం ఫర్ యూజ్ చేస్తాం. ఈ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఫర్ థర్డ్ టైం. అంటే అతను వరుసగా 3వ సారి కూడా ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. ఆ 3వ సారి అని చెప్పడానికి మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఇండియన్ టీమ్ విన్ ద కప్ ఫర్ సెకండ్ టైం. ఇండియన్ టీమ్ ఏమో సెకండ్ అంటే 2వ సారి కప్పు గెలుచుకుంది. అంటే వరుసగా ఏదైనా కన్సెక్టివ్గా ఏదైనా వరుసగా జరిగేటప్పుడు అన్నోసారి అని చెప్పేటప్పుడు కూడా మనం ఆ ఫర్ యూజ్ చేసి అది ఎన్నోసారి అని తర్వాత చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యూజ్ ఏంటంటే ఎంప్లాయిడ్ బై. అంటే ఎవరైనా ఒక సంస్థ తరపున కానీ ఒక సంస్థలో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ పనిచేస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా మనం ఫర్ యూజ్ చేస్తాం. షీ ఈజ్ ద గెస్ట్ లెక్చరర్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ. అంటే యాక్చువల్గా షీ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ యాజ్ ఎ గెస్ట్ లెక్చరర్. అలా అని చెప్పడం బదులు మనం ఇక్కడ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ అని కూడా మనం చెప్పవచ్చు. హీ ఈజ్ వర్కింగ్ ఫర్ విప్రో. దట్ మీన్స్ హీ ఈజ్ వర్కింగ్ ఇన్ విప్రో. అంటే విప్రో అనే సంస్థలో అతను పనిచేస్తున్నాడు అని కూడా మనం ఇలా ఫర్ యూజ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ ద సపోర్ట్ ఆఫ్, మద్దతుగా, ఒకరికి మద్దతుగా, ఒక విషయానికి మద్దతుగా అని చెప్పేటప్పుడు మనం ఫర్ యూజ్ చేస్తాం. చూడండి, ఐ యామ్ ఫర్ యూ ఇన్ ద ఎలక్షన్స్.
ఈ ఎన్నికల్లో నేను నీకు మద్దతుగా ఉంటాను. దట్ మీన్స్ ఐఆమ్ బ్యాక్ విత్ యూ ఇన్ దిస్ ఎలక్షన్. ఈ ఎన్నికల్లో నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఆర్ యూ ఫర్ ఆర్ ఎగెనిస్ట్ మీ? నువ్వు నాకు అనుకూలమా వ్యతిరేకమా? ఆ వ్యతిరేకం అంటే ఇక్కడ ఫర్ ఆపోజిట్ ఏంటి? అగేనిస్ట్. ఇలా కూడా మనం రెండూ కలిపి ఒకే సెంటెన్స్లో యూజ్ చేసి చెప్పొచ్చు. ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఫర్ ఈస్ ఏదైనా ప్లేస్ కానీ వ్యక్తి కానీ స్థలం కానీ ప్రసిద్ధి చెందింది ఫలానాకు అంటే ఫలానా దానికి అది ప్రసిద్ధి చెందిందని చెప్పేటప్పుడు మనం యూజువల్గా ఫేమస్ యూజ్ చేసి ఫర్ యూజ్ చేస్తుంటాం. చూడండి, మై విలేజ్ ఈజ్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్ అంటే మా విలేజ్ ఏమో మ్యాంగోస్కి చాలా ప్రసిద్ధి చెందిందంటే మా విలేజ్లో మ్యాంగోస్ ఎక్కువగా పండుతూ ఉంటాయి, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, చాలా ఎక్కువగా యాక్టివిటీ మ్యాంగోస్ తాలూకు యాక్టివిటీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఫేమస్ యూజ్ చేసి ఫర్ యూజ్ చేస్తాం. సూరత్ సిటీ ఈజ్ నోన్ ఫర్ డైమండ్ సిటీ అంటే సూరత్ ఏమో డైమండ్ సిటీగా పేరు పొందింది, ఎందుకంటే సూరత్లో ఆ డైమండ్ కటింగ్, ఆ ప్రాసెసింగ్ ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి సూరత్ ఏమో డైమండ్ సిటీ అంటారు. ద సూరత్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ నోన్ యాజ్ డైమండ్ సిటీ, ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ షార్ట్. చాలాసార్లు మనం చాలా పెద్ద పేర్లు, లెంగ్తీ పేర్లు ఉంటాయి, దానికి మనం ఏం చెప్తుంటే కుదించి చిన్నగా ఈ రకంగా చెప్తారని చెప్పి మనం అంటూ ఉంటాం తెలుగులో కన్వర్జేషన్లో. అలాంటప్పుడు ఎలా చెప్పాలంటే మై ఫుల్ నేమ్ ఈస్ వీర వెంకట ఆదినారాయణ. నా యొక్క పూర్తి పేరేమో అది. ఫర్ షార్ట్ ఆది అంటే కుదించి ఆది అంటారు చాలామంది, అంటే నిక్ నేమ్గా మనం చెప్పవచ్చు. అంటే ఆది అనే షార్ట్ నేమ్తో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు, కానీ నా ఒరిజినల్ నేమ్ ఏమో ఇది. ఇట్స్ సో లెంగ్త్, సో దట్స్ వై సో మెనీ పీపుల్ ఆర్ కాలింగ్ జస్ట్ ఆది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ షార్ట్ మై మండల్ నేమ్ ఈస్ గూడెం అంటే చాలా చిన్నగా ఉంటుందని చెప్పి చాలామంది మా మండలం పేరేమో గూడెం అని పిలుస్తుంటారు. యాక్చువల్గా ఇట్స్ ఒరిజినల్ నేమ్ ఈస్ తాడేపల్లి గూడెం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ దట్ మ్యాటర్. మనం కన్వర్జేషన్లో ఆ విషయానికి వస్తే అని అంటూ ఉంటాం, అప్పుడు ఆ ఫర్ యూజ్ చేసి దట్ మ్యాటర్ యూజ్ చేస్తుంటాం. ఫర్ దట్ మ్యాటర్ హీ ఈజ్ ఎ నైస్ మ్యాన్ అంటే ఆ విషయానికి వస్తే అంటే అతను ఎలాంటి వాడు అనే విషయం చెప్పదలుచుకొస్తే ఈజ్ ఎ నైస్ వన్, ఈజ్ ఎ గుడ్ వన్, ఈజ్ గుడ్ అట్ మేనర్స్, ఈ విధంగా మనం చెప్పొచ్చు. ద మూవీ జస్ట్ డాన్సెస్ అండ్ ఫైట్స్. ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ఇండియన్ మూవీస్ జస్ట్ లైక్ దట్ అంటే ఆ మూవీ అంతా ఫైట్స్, స్టంట్స్, సాంగ్స్ అన్నీ రొటీన్గా ఉన్నాయి. ఫర్ దట్ మ్యాటర్ అంటే ఆ విషయానికి వస్తే అంటే అదే చెప్పదలుచుకొస్తే ఆల్ ఇండియన్ మూవీస్ జస్ట్ లైక్ దట్ అన్ని భారతీయ సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మిగతావేమీ పెద్ద స్పెషల్ ఏం కాదు, మిగతావేమీ అంత ప్రత్యేకమేమీ కాదని చెప్పేటప్పుడు మనం ఫర్ యూజ్ చేసి దట్ మ్యాటర్ వాడుతూ ఉంటాం. డియర్ ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఫర్ ఈస్ నాట్ ఫర్ మీ. దట్ మీన్స్ డజంట్ సూట్ ఫర్ మీ అంటే ఏదైనా మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏదైనా తినేటప్పుడు కానీ కొన్ని పదార్థాలు, కొన్ని రకాల జర్నీలు మనకి నప్పవు అంటే పడవ అంటాం. ఎందువల్లంటే అలా తిన్నట్లయితే, అలా చేసినట్లయితే మనకు ఆరోగ్యపరంగా కొన్ని రకాల సమస్యలు ఎదురవ్వచ్చు. సో అలాంటి పడదు అనే సందర్భంలో మనం ఫర్ యూజ్ చేస్తాం. బస్ జర్నీ ఈజ్ నాట్ ఫర్ మీ అంటే బస్సులో ప్రయాణం నాకు పడదు అంటే అది నప్పదు, నాకు సూట్ అవ్వదు. అలా ప్రయాణం చేసినట్లయితే నాకు వామిటింగ్స్ అవ్వచ్చు. అలాగే నాట్ ఫర్ హిమ్ దిస్ కైండ్ ఆఫ్ క్లైమేట్ ఈ రకమైన క్లైమేట్ అతనికి సూట్ అవ్వదు అంటే ఈ రకమైన క్లైమేట్లో అతను చాలాసేపు ఉండలేడని చెప్పేటప్పుడు కూడా మనం అలా చెప్తుంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫర్ ద ప్రెజెంట్ అంటే ప్రస్తుతానికి, రైట్ నౌ అంటే రైట్ నౌకి బదులుగా మనం ఫర్ ద ప్రెజెంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ద ప్రెజెంట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ప్రస్తుతానికి ఇంతకన్నా నేనేమీ చేయలేను అంటే ఇక్కడ కెన్ అనేది పాసిబిలిటీని చెప్తుంది అంటే సామర్థ్యాన్ని, అలాగే పాసిబిలిటీ రెండు కూడా అక్కడ చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ ద మనీ ఐ కెన్ గివ్ యూ ఫర్ ప్రెజెంట్ ప్రస్తుతానికి నేను ఇవ్వగలిగిన మనీ ఇంతే, ఇంతకు మించి నేను ఇవ్వలేను. మోర్ దెన్ దట్ ఐ కాంట్ గివ్. నెక్స్ట్ వన్ ఫర్ ల్యాక్ ఆఫ్ లేదా ఫర్ వాంట్ ఆఫ్ లేదా షార్టేజ్ ఆఫ్, డ్యూ టు షార్టేజ్ ఆఫ్ అంటే ఏదైనా కొరత వలన, లేకపోవడం వలన అన్నప్పుడు కూడా మనం ఈ ఫర్ యూజ్ చేసి తర్వాత ల్యాక్ కానీ, వాంట్ కానీ, షార్టేజ్ కానీ మనం యూజ్ చేసి చెప్పవచ్చు. ద ప్రాజెక్ట్ వర్క్స్ ఆర్ స్టాప్డ్ ఫర్ ల్యాక్ ఆఫ్ మనీ ఆర్ ఫండ్స్. ల్యాక్ ఆఫ్ మనీ అంటే డబ్బు లేకపోవడం వల్ల, ఫండ్స్ అంటే నిధులు లేకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ వర్క్స్ ఏమో ఆపివేయబడ్డాయి. ఇలా మనం ఏదైనా లేకపోవడం, కొరత వల్ల అని చెప్పేటప్పుడు ల్యాక్ కానీ, షార్టేజ్ కానీ యూజ్ చేసి చెప్పొచ్చు. ఫర్ ద ల్యాక్ ఆఫ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ హీ వాంట్స్ ది ఎగ్జామ్ టు బి పోస్ట్పోన్డ్
అంటే ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాల్సినంత సమయం లేకపోవడం వల్ల, ఆ సమయం కొరత వల్ల అతను కోరుకుంటున్నాడు ఏమని, ద ఎగ్జామ్ టు బి పోస్ట్ పోన్, అంటే ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుందని చెప్పి అతను కోరుకున్నాడు. ఎందువల్లంటే అతను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. ఫ్రెండ్స్, మనం ఫర్ యూజ్ చేసే మరొక సందర్భం ఏంటంటే అందువల్ల అనే మీనింగ్తో, అంటే బికాజ్, సిన్స్, యాజ్ అనే మీనింగ్తో కంజక్షన్గా కూడా మనం వాడుతూ ఉంటాం. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. చూడండి, షీ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్ ఫర్ షీ హ్యాడ్ ఎ ఫీవర్. అంటే ఆమెకు ఫీవర్గా ఉండడం వలన ఆమె క్లాసుకు రాలేకపోయింది. ఇక్కడ ఫర్ అనేది ఏంటి, కంజక్షన్. అంటే షీ హ్యాడ్ ఎ ఫీవర్ అనేది ఒక సెంటెన్స్, అలాగే షీ డి నాట్ కమ్ టు ద క్లాస్ వన్ సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ని ఇక్కడ ఫర్ అనే కంజక్షన్ కలిపింది. ఈ విధంగా అంటే ఇక్కడ ఫర్ బదులుగా మనం బికాజ్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే అందువల్ల అని చెప్పి అని అర్థంలో. ఓకే, షీ గాట్ గుడ్ జాబ్ ఫర్ హీ హ్యాడ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అతను మంచి జాబ్ పొందాడు ఎందువలన, బికాస్, యాజ్, సిన్స్, ఫర్, హీ హ్యాడ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అతనికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల. ఓకే, నెక్స్ట్ వన్, ఐఎమ్ కమింగ్ లేట్ ఫర్ మై బైక్ హ్యాస్ గివెన్ ట్రబుల్. అంటే సిన్స్ మై బైక్ హ్యాస్ గివెన్ ట్రబుల్, లేదా బికాస్ మై బైక్ హ్యాస్ గివెన్ ట్రబుల్ ఐఎమ్ కమింగ్ లేట్. ఇలా మనం ఫర్నేమో యాజ్, సిన్స్ అంటే అందువల్ల అనే అర్థంలో కంజెషన్గా కూడా మనం యూజ్ చేయవచ్చు. Friends, before winding up this video, a small request for you. If you really want to learn English in easy way, in perfect way, please subscribe our channel Sahastra 26, the magic of 26 letters. Okay, keep learning. Thank you for watching my videos.